క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. మీడియాపై దాడులను సిగ్గు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సిగ్గు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం మోహన్ బాబును వెంటనే నటుడు మోహన్ బాబును వెంటనే నటుడు మోహన్ బాబు వెంటనే టీవీ9 విలేకరిపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే టీవీ9 విలేకరిపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలు బాధిత జర్నలిస్టులకు న్యాయము బాధిత జర్నలిస్టులకు నష్టపరిహారము జర్నలిస్టుపై దాడులను ఈరోజు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యను తన ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక గొడవను ఇంటి బయటికి రచ్చ అయిన తర్వాత దాన్ని మీడియా ఫాలో చేయడం జీర్ణించుకోలేక ఎలక్ట్రానిక్ మీడియా విలేకరిపై మోహన్ బాబు చాలా దుర్మార్గంగా దాడి చేసినాడు. ఒక పబ్లిక్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి, అతని కుటుంబ విషయాలు కానీ ఆ కుటుంబంలో జరిగినటువంటి ఇతరేతర దౌర్జన్యకర సంఘటనలు కానీ చిత్రీకరించడానికి మీడియాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అది బయట జరిగినటువంటిది, కానీ దాన్ని కూడా చిత్రీకరించడానికి జీర్ణించుకోలేక అతను దుర్మార్గంగా ఆ మీడియా విలేకరి పైన టీవీ9 మీడియా విలేకరి పైన దాడి చేయడం జరిగింది. ఇలాంటి వైఖరి సరైంది కాదు. అందులో అతను ప్రముఖ నటుడు, అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తన కుటుంబ గొడవ వస్తే అతని కుటుంబ గొడవను రచ్చ అయిన తర్వాత రోడ్డు మీద పడిన తర్వాత దాన్ని మీడియా పబ్లిష్ చేయకుండా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎవరి విషయాలైనా, ప్రముఖులైన విషయాలను, పబ్లిక్ లో ఉన్న వాళ్ళ విషయాలను మీడియా అనేటువంటిది వెలుగులోకి తెస్తుంది. కానీ దాన్ని జీర్ణించుకోలేక మీడియా జనరల్ గా ప్రశ్నించినందుకు ఏం జరుగుతా అన్నది వివరణ అడిగినందుకు అతని మీద దుర్మార్గంగా మోహన్ బాబు దాడి చేసినారు. అలాగే మోహన్ బాబుతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఇంకొక వ్యక్తి మీద దుర్మార్గంగా దాడి చేసినాడు. ఇలాంటి వైఖరి ఎవరికైనా జర్నలిస్టుల పైన ఇంత అనుచితంగా వ్యవహరించడం అనేటువంటిది సరైంది కాదు. అది వాళ్ళు ప్రముఖులైనా కావచ్చు, రాజకీయ నాయకులైనా కావచ్చు, ఇతరేతర ఏ వ్యక్తులైనా కావచ్చు, కానీ జర్నలిస్టుల యొక్క హక్కులను, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు భంగం కలిగిస్తే ఎవరి మీదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.